సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే అధికారికంగా నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మెమో దాఖలు చేసి ఈ వ్యవహారాన్ని మొత్తం ఫోన్ ట్యాపింగ్ పరిగణలోగా చూడండి, నిందితులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డట్టుగానే భావించండి అంటూ కూడా కోర్టుకి ఆ విషయాలు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు తెలియజేశాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ చట్టం ఏం చెప్తా ఉంది, ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనతో న్యాయవాదులు ఉన్నారు. నాకు తెలిసి దేశంలోనే మొదటి కేసు అనుకుంటా ఫోన్ ట్యాపింగ్ అనేది. ఇంత పెద్ద సంచలనం క్రియేట్ చేయడము, పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉండడము, రాను రాజకీయవేత్తలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం. ఫోన్ ట్యాపింగ్ అనేది కోర్టు ఎలా భావిస్తుంది? అసలు ఫోన్ ట్యాపింగ్ ఈ చట్టాన్ని 1885లో బ్రిటిష్ రూలింగ్ గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఇది మన టెలిగ్రాఫ్ యాక్ట్ని నమోదు చేస్తూ కేసులు బుక్ చేశారనడానికి ఇప్పటివరకు ఆధారం లేవు. దేశ భద్రతా విషయంలో కావచ్చు, రాష్ట్ర భద్రతా విషయంలో కావచ్చు, సేఫ్టీ పర్పస్, ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే ఇప్పుడు నక్సలిజం కావచ్చు, మన తీవ్రవాదుల నుంచి కొంత సమాచారాన్ని రాబట్టడం కోసం కావచ్చు, కొంత సమాచారాన్ని పంపించడం కోసం కావచ్చు, దీనికి ఈ విధానానికి ఒక చట్ట రూపం తీసుకొచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు బ్రిటిష్ రూలింగ్ గవర్నమెంట్. దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాము. 1971లో 2001లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ భద్రతకు సంబంధించిన సేకరించిన సమాచారాన్ని బహిర్గతం అంటే అనాథరైజ్డ్ పర్సన్స్, లైసెన్స్ లేని వ్యక్తి గవర్నమెంట్ ద్వారా అపాయింట్ కాబడి కాబడినటువంటి వ్యక్తులు దీన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు, పంపొచ్చు, సెండింగ్ చేయొచ్చు, తీసుకోవచ్చు, భద్రపరచు, ఏమైనా చేయొచ్చు. అంటే స్టేట్ సేఫ్టీ కోసం. అనాథరైజ్డ్ పర్సన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ పొందని వ్యక్తులు అనాథరైజ్డ్గా అంటే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి కండిషన్స్ ఫాలో కాకుండా ఆ కండిషన్స్ని డిలే చేస్తూ దానికి సంబంధించిన స్టేట్కి సంబంధించిన ఏదైతే సేఫ్టీకి సంబంధించిన ప్రొవిజన్కి సంబంధించిన ఏదైతే డాటా ఉంటుందో ఆ డాటాని డ్యామేజ్ చేయడం కావచ్చు, బహిర్గతం చేయడం కావచ్చు చేసిన సందర్భంలో సెక్షన్ 20, 25, 26, 27 ప్రకారం టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రం కానీ కేంద్రం కానీ, సరే కేంద్రం అంటేనేమో ఖచ్చితంగా నిఘా భద్రతలో భాగంగా చేయాల్సి ఉంటుందని ఆదేశాలు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయం తీసుకోవచ్చా ఫోన్ ట్యాపింగ్ పైన? అంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందండి. ఆ చట్టంలో అది చెప్తుంది. కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందు సెంట్రల్గా హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారి యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. స్టేట్ హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. మీరు అంటుంది భద్రతకు సంబంధించిన అంశం అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగితే అప్పుడు అనుమతి వచ్చిన తర్వాత ఇవన్నీ కన్వర్సేషన్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా వ్యాపారులను బెదిరించడము, పోలీసులు ఇంట్లో మాట్లాడుకుంటున్నటువంటి వివరాలు, ఇది అసలు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా ఈ రకంగా ట్యాపింగ్ చేయొచ్చు అని? వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ బట్టి, స్టేట్ గవర్నమెంట్ పెట్టిన అప్లికేషన్ బట్టి ఉంటుందండి. ఇంకో విషయం చెప్తున్నాను, తప్పుడు అంటే ఇయర్స్ ఎవిడెన్స్ అనేది నిజంగా ఈ ఏదైతే టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది కండిషన్స్ అందులో పొందుపరిచినటువంటి ఆ కండిషన్స్కి విరుద్ధంగా పోలీస్ అధికారులు కేసు బుక్ చేసినా, ఇల్లీగల్గా అరెస్ట్ చేసినా, ఇల్లీగల్గా రిమాండ్ చేసినా ఆ అధికారుల మీద మాలిసియస్ ప్రాసిక్యూషన్ CRPC 500 ప్రకారం యాక్షన్ తీసుకోవాలనే అధికారం కూడా ఉంటుంది. ఒకవేళ ట్యాప్ చేసినట్టు పోలీస్ అధికారులు ప్రూవ్ చేస్తే కోర్టులో అది కోర్టు పరిధిలో ఉంటుంది. అది జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందో దాని ప్రకారం బేసింగ్ ఆన్ జడ్జిని బట్టి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్లో ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, ఎంత ఫైన్ ఉంటుంది? మినిమం 50 రూపాయలు ఫైన్ ఉంటుంది, మాక్సిమం 3 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఓకే, ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తూ ఉంటారు? అంటే ఒకరి ప్రమేయం లేకుండా వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టడము, ఆ సమాచారం రాబట్టే క్రమంలో ఈ టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి రూల్స్ని ఫాలో కాకుండా అనాథరైజ్డ్ పర్సన్స్ అంటే ఆథరైజ్ చేయని పర్సన్ ఆ సమాచారాన్ని స్వీకరించిన సందర్భంలో ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశం. ఇప్పుడు మీరు అంటున్నట్టు స్టేట్లో ఆల్రెడీ ఈ కేసుని ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుందని ఒక అనుమతి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే పోలీసులు దాన్ని చేస్తారు. కానీ ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఈ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారంటే ఇదంతా ఇల్లీగల్ కిందకి భావించవచ్చా? 100% ఈ మన ఇది టెలిగ్రాఫ్ యాక్ట్కు విరుద్ధంగా చేస్తున్నట్టు వాళ్ళని మాత్రం ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే మాత్రం వాళ్ళని చట్టరీత్యా అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం శిక్షించవచ్చు. థ్యాంక్ యూ. టెలిగ్రాఫ్ యాక్ట్లో సీరియస్ సెక్షన్స్ నమోదు చేస్తూ ఉంటారు. ఇది దేశంలో ఎక్కడ కూడా ఈ కేసులు ఇప్పటివరకు నమోదు అవ్వలేదు. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించి టెలిగ్రాఫ్ పరిధిలోకే ఈ కేసుని భావించాలంటూ కూడా ఇప్పటికే కోర్టులో మెమోలు కూడా దాఖలు చేయడం జరిగింది. ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి ఎక్విప్మెంట్ని పెట్టుకొని రాష్ట్ర పోలీసులు అధినాయకులు తమ చేతిలో ఉన్నారంటూ కూడా ఈ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. దీనికి గాను
50 నుంచి 500 వరకు ఫైన్ విధించడం లేదా 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారంటూ మాత్రం న్యాయవాదులు సలహా ఇస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్.